శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 43వ నామం కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః. ఇది 12 అక్షరాల నామం. ఇక్కడ కూడా పూర్తిగా 12 అక్షరాల నామాన్ని విరవకుండానే చెప్పాలి. అలా గనక మీరు విడదీసి గనక ఉచ్చరిస్తే అమ్మవారిని తాబేలు వీపుతో పోల్చినట్లు అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. అందుకని నామాలని ఎక్కడ విరవాలో అక్కడ విరిచి చదవాలి. విరవకూడని చోట విరిచి చదివితే అర్థమే మారిపోతుంది. మనం పూజించబోయి దూషిస్తున్నట్టు అవుతుంది అమ్మవారు. అందుకని కూర్మ అంటే తాబేలు యొక్క, పృష్ఠ అంటే ఉపరితలంగా, అంటే వీపు భాగపు నునుపును, ఆ వీపు భాగం మీద ఉన్నటువంటి నునుపును జయించేటట్టు స్వభావం కలిగేటట్టుగా, ప్రపద అంటే పాదాగ్రములు, అంటే పారాణి పెట్టే పాదాలు ఉపరితల భాగాలు అన్నమాట. అన్విత అంటే కూడినది లేదా కలిగినది అని అర్థం. అంటే దీని అర్థం ఏమిటి? పూర్తిగా అర్థం ఏమిటి? తాబేలు పృష్ఠభాగములను జయించు పాదాగ్రములు కలిగినది. రెండో నామానికి ఏమని అర్థం చెప్పుకోవచ్చు? రెండో విధంగా దీనికి 4 వేదములకు సంబంధించిన మహావాక్యములచి అన్వయించబడిన పాదాగ్రములు కలిగినది అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఎలా అంటే తాబేలు యొక్క పృష్ఠభాగము అనగా పైన ఆ డిప్ప ఎలా ఉంటుంది? ఎత్తుగాను నునుపుగాను ఉంటుంది. అవునా? మీరు గమనించండి, మన దేవాలయంలో మీరు చూడండి, ఎప్పుడైనా చూసారో లేదు, పరమశివుడి విగ్రహం దగ్గర కోనేరు ఉంటుంది కదా, అందులో మనం 2 తాబేళ్లను వదిలిపెట్టాం. ఆ తాబేళ్ళని ఎప్పుడైనా గమనించండి మీరు. పై భాగం ఇట్లా డిప్ప, అది కూడా ఎంతో నున్నగా ఉంటుంది. చూసారా మీరు? కాబట్టి సాధారణంగా స్త్రీల యొక్క ఆ కాళ్లను తాబేలు వీపు భాగాలతో పోలుస్తారు. మీ పాదాలను మీరు పరిశీలించుకోండి, ఆ పృష్ఠభాగం కూడా తాబేలు వీపు భాగం లాగే ఉంటుంది. ఆ పృష్ఠభాగం కూడా చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. కానీ అమ్మవారి యొక్క ముంగాళ్ళు అంత గట్టిగా ఉండవు. తాబేలు యొక్క వీపు పృష్ఠభాగం గట్టిగా ఉంటుంది, నున్నగా ఉంటుంది. కానీ అమ్మవారి పాదాలు గట్టిగా ఉండవే. అందుకని వాటిని కూడా జయించేటట్టుగా ఉన్నాయంటే అమ్మవారి పాదాలు మృదువుగా, ఎంతో లాలిత్యంతో కూడిన ఉంటాయి అన్నమాట పాదాలు. చిగురుటాకుల మెత్తదనం అమ్మవారి పాదాలకు ఉంటుంది. నునుపుతనం, ఉబ్బెత్తుతనం, ఈ రెంటిలోనూ కూడా తాబేలు పృష్ఠభాగాలు అమ్మవారి యొక్క ఆ ముంగాళ్లను పోల్చడానికి సరిపోతాయి. కానీ మెత్తదనం విషయంలో అమ్మవారి ముంగాళ్లే జయిస్తాయి. మీకు అర్థమవుతుందా? ఆ మెత్తదనం తాబేలుకు ఉండదు కదమ్మా, గట్టిగా ఉంటుంది, నున్నగా ఉంటుంది. మరి మెత్తదనం, అందుకని తాబేలు యొక్క పృష్ఠభాగాన్ని కూడా జయించేటట్టుగా అమ్మవారి యొక్క పాదాగ్రములు ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. అందుకని అర్థం ఏమిటి? ఇక్కడ తాబేలు పృష్ఠభాగాన్ని జయించే స్వభావం కలిగినటువంటి పాదాగ్రాలు. ఇక్కడ ప్రపద అనే పదానికి ఇంకో అర్థం కూడా నిగూఢంగా ఉంది. పదము అంటే ఏమిటి? పాదం. ఆ ఒక్క అర్థమే కాకుండా ఆ పాదం అనే దానికి మాట, వర్డ్ అనే అర్థం కూడా ఉంది. ఇది ఆ పదం ఒకసారి మళ్ళీ వినిపించంటాం మనం చదివేటప్పుడు. ఈ పదంలో ఏముంది అంటాను, చూసావా? ఆ పదం అనే దానికి వర్డ్, మాట అనే అర్థం కూడా ఉంది. అనేది ఉపసర్గ కాబట్టి ప్రపదములు అనే పదానికి ప్రశస్తమైన పదములు, అలాగే ప్రశస్తమైన వాక్యాలు అని చెప్పుకోవచ్చు. మనకు కొన్ని బాగా నచ్చితే ప్రశస్తమైన వాక్యాలు అండర్లైన్ చేసుకుంటాం, చాలా బాగుంటాయి. అలా ప్రశస్తమైనటువంటి పదములు, ప్రశస్తమైన పాదములు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఆ వాక్యాలే 4 వేదాలకు సంబంధించిన 4 మహావాక్యాలు. ఏమిటా మహావాక్యాలు? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. అంటే ఈ మహావాక్యాలు కూడా అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవి అనే అర్థం కూడా ఉంది దీనికి. మందర పర్వతం లాంటి దాన్ని క్షీర సముద్రంలో దిగబడిపోకుండా పైకి ఉద్ధరించగలిగింది ఎవరు? కూర్మావతారంలోని విష్ణుమూర్తి. అప్పుడు కూర్మావతారం ఎత్తి ఆ మందర పర్వతం క్షీరసాగర్ మీద చిలుగుతూ ఉన్నప్పుడు మరి ఈ కూర్మ పృష్ఠభాగమే కదా అంతటా దాన్ని భరించగలిగింది. మొన్న ఎక్కడ ఒక దేవాలయంలో చూశాను నేను, గోవా వెళ్ళినప్పుడు. నాన్న ఆ మందర పర్వతం దగ్గర చిలికినప్పుడు వచ్చిన ప్రాంతం అంటది సముద్రం సమీపాన. అక్కడ అందుకనే తాబేలు, పెద్ద తాబేలు మీద ధ్వజస్తంభం ఉంటుంది, దానికి గుర్తుగా పెట్టారు. చాలా బాగుంది. మరి అలాంటి కూర్మ పృష్ఠాన్ని కూడా జయించగల ప్రపదములు కలిగినది అంటే మందర పర్వతం అంత భౌతికత కలిగి సంసార సముద్రంలో దిగబడిపోయే వారిని కూడా ఉద్ధరించి
మోక్షాన్ని ప్రసాదించగల గుణం అమ్మవారి పాదాగ్రాలకు ఉన్నది. ఆది పూర్వం ఎప్పుడో ఒకసారి ఒక్క మందర పర్వతాన్ని ఉద్ధరించింది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆది పూర్వం ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఒక్క మందర పర్వతాన్ని ఉద్ధరించింది. కానీ అమ్మవారు తన పాదాలను నమ్ముకున్న వారిని అందరినీ ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగలదు. ఎన్నిసార్లు చూడాల మన క్షేత్రంలో కూడా కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇస్తుందా లేదా? కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరిస్తుందా లేదా? అవునా కదా? కాబట్టి అమ్మవారి యొక్క పాదాలు మహా నిర్వాణ సౌభాగ్యదాయని, అంటే మోక్షప్రదాలు. అంటే చక్కని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఈ నామాన్ని నుంచి మనం గ్రహించవచ్చు. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః. ఎంత బాగుందో ఈ నామం. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయ నమః నామాన్ని కనుక జపించినట్టయితే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా నాన్న, ఆ పాదాలను నమ్ముకుంటే, ఎవరైనా కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని కడతేర్చి తను ఆదుకోగలిగినటువంటి పాదద్వయములు కలిగినటువంటి అమ్మవారు కాబట్టి ఆమెను ఆశ్రయిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది, మన కష్టాల నుండి కూడా ఈడేరుస్తుంది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?